విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే గనక పైనాపిల్ ముందేసి కూర్చుంది ఏంటి విజయ అనుకుంటున్నారా? ఏం లేదండి. పిల్లలెళ్లారు మార్కెట్‌కెళ్ళినప్పుడు 100కి 3 అంట తీసుకొనొచ్చారు. అమ్మ మాకు పైనాపిల్ ఇష్టం కదా! పైనాపిల్‌తో ముక్కలు కట్ చేసేయమన్నారు. నేనైతే జ్యూస్ చేస్తానన్నా. ఎలాగో స్లో జ్యూసర్ ఉంది కదా మన ఇంట్లో. పల్ప్ ఎలాగో బయటకొచ్చేస్తది. జ్యూస్‌లా వచ్చేస్తది కాబట్టి సాయంత్రం తాగుదురు గానీ నేనిప్పుడు రెడీ చేసి ఉంచుతాను. సాయంత్రం ఏదో టిఫిన్ ఏదో అనుకుంటున్నాను. దాన్ని బట్టి భోజనం అయితే భోజనం, టిఫిన్ అయితే టిఫిను. ముందైతే మటికి దీని పీల్ తీసేసి ప్రాసెస్ ఉందన్నమాట కాయంతానే. తీసుకొచ్చి 1 డే అయింది ఇంట్లో పెట్టాము. మంచిగా పండిపోయి ఉన్నాయి. ఇందులో కూడా పైనాపిల్‌లో కూడా 2 రకాలు ఉంటాయనుకుంటున్నానండి. ఒకటి లైట్ గ్రీన్ కలర్‌లో కూడా దొరుకుతాయి గదా! సరే మొత్తం మీద పైనాపిల్ ఫ్లేవర్ అయితే భలే ఉంటది. ఈ సమ్మర్‌లో ఇయ్యొకటండి. పైనాపిల్ కూడా చాలా బా వస్తాయి గదా! వీటికి కూడా పెద్ద మందైతే ఏమి ఖర్చు పెట్టరు. ఇదివరకైతే తోటలున్నాయనుకోండి కొబ్బరి చెట్లు. అక్కడక్కడ మొక్కలు సరిహద్దుల కింద వేసేసేవారు. ఇలా చివర్లో బాటిల్ కింద. బోలెడు కాయలు కాసేసివి. ఇప్పుడు ఇవి కూడా రేట్ ఎక్కువైపోయినాయి. పైనాపిల్. మొత్తం అన్నీ కట్ చేసేసి మళ్ళీ మీకు చూపిస్తానండి. శుభ్రంగా కడిగేసాను. చాక్‌బోర్డ్ కూడా కడిగేసి మళ్ళీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలి కదా! కట్ చేసేద్దాం. పైనాపిల్ మామూలుగా కూడా మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. అంటే మళ్ళీ వడకట్టి ఇదంతా చేయాలి. అది ఉంటే అలా అందులో చేసేసుకోండి. స్లో జ్యూసర్ ఉంది. ఇదైతే బాగుందండి. అగారా వాళ్ళదే నేనైతే వాడుతున్నాను. అది ఉంది కదా అని ఇంకా నేను అందులో వేద్దాం కదా అని ఇంకా మిక్సీలో అయితే ఆడట్లేదన్నమాట. ఇదిగోండి కోసేసాను. దీంతో పాటు అల్లం, జింజర్ కూడా కోస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ అల్లం చిక్కబెట్టాను నాన్న. సరే చూస్తాను. ఇందులో జింజర్ కూడా వేస్తున్నానండి. జ్యూసర్ రెడీ చేశాను. ఆయన ఇప్పుడే బయటికెళ్ళి వచ్చారు. ఇంకా సార్ జ్యూస్ చేసేసిన తర్వాత బెల్లం కూడా. ఇదిగోండి వచ్చేసాం మన జ్యూసర్ దగ్గరికి. ఇక్కడ ప్లాన్ చేశాను ఈసారి హాల్‌లో. ఇదిగోండి ఇంకా ఆన్ చేద్దాము. నుంచునే పని చేయాలి నేను ఇప్పుడు. వడకట్టక్కర్లా హ్యాపీగా జ్యూస్ తీసేసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ కానివ్వండి, పుచ్చకాయ జ్యూస్ కానివ్వండి, దానిమ్మకాయలు కానివ్వండి, ఏదైనా కానీ భలే వచ్చేస్తుంది. రసం కూడా ఎక్కువ వస్తుందండి. మనం చేదు అలాగా గింజలు అయి కొన్ని చేది ఉంటాయి కదా, అలా కాకుండా చక్కగా వస్తుంది. మనకి ఇలాగ ఏదైనా ఉంటే ఇలాగా గంటొచ్చమాట. ఇదిగోండి తీసేస్తున్నాను. జ్యూస్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో. చిక్కగానే పర్పుల్ సారీ పైనాపిల్ మనకి వేస్టేజ్ ఇదిగో ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. వెనకాల నుంచి చూడండి ఇంకో డొక్కు కావాలి. నిజమే ఉండండి. అయితే నేను జగ్గు తీసుకోనా సీసా తీసుకోనా? జగ్గు తీసుకుంటాను. జగ్గు బెస్ట్ కదా, కడిగేసి తీసుకొస్తాను. పెప్పర్ కూడా వేస్తున్నాను. ఎండలో వచ్చారు కదా మరి, అందుకే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. పెప్పర్ అది వేస్తున్నానండి, బాగుంటుంది. లైట్గా సాల్ట్ కూడా వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. నేనైతే బెల్లం పొడి వేసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం.
చిటికెడు సాల్ట్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకటి చిటికెడు సాల్ట్ అంతే సరిపోతుంది. అయితే మరి తాగుతానంటున్నారు కదా, మరి మీరు తాగుతారా? అయితే ఐస్ క్యూబ్స్ తీస్తున్నాను. ఇదిగోండి మన జ్యూస్ పెదరాయుడు రెడీ అయిపోయింది. నిజంగా చెప్తే నమ్మరు, ఇది భలే యూస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. నేనైతే బాటిల్లోకి తీసేసి గాజు బాటిల్లోకి జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, సాయంత్రం ఏదో టిఫిన్ అంటే టిఫిన్ చేసిన తర్వాత నైట్ టైం ఇవ్వచ్చులే అనుకున్నాను. సరే అయితే పట్టుకోవడానికి కూడా జగ్గు బాగుంటుంది ఇది. ఫుల్ జగ్గు వచ్చేసింది. సరే అయితే లీటర్ జగ్గు ఇది. సరే నేను ఇంకా స్టార్ట్ చేసేస్తాను. ఇలాంటి పైనాపిల్ పీల్ తీసేసి పైన ఎన్ని అయినా సరే చేసేసుకోవచ్చు అన్నమాట మనమైతే. అంత బాగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ వేస్టేజ్ ఉంది కదా, ఇది నేను మొక్కలకి వేసేసుకుంటాను. చూడండి అసలు రసం పిండిదామన్నా కూడా రాదు అన్నమాట, అసలు రాదు. రెండోసారి ఏం వేసుకుంటాం. ఇదిగో మనకి ఇలా స్టక్ అవుతుంది అనుకుంటే కనుక ఇలా లోపలికి గెంటడమే. అంతే, ఇలా గెంటుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. గరిటె తీసుకొస్తాను. ఇది పనిచేస్తుందేమో ఇప్పుడు, నింపంటే గ్లాస్ అని తాగే కొద్దీ తాగాలని. పట్టేటట్లేదు. ఇది చూద్దామా. మొత్తం వచ్చేసింది రసం. మనకి 3 కాయలకి లీటర్న్నర జ్యూస్ వచ్చింది. ఇంకా వాటర్ కానీ ఏమీ లేదు, ఓన్లీ ఐస్ క్యూబ్స్ కొన్ని వేసాను అంతే కదా నాన్న. అంతే. ఇది ఒకసారి పైకి కిందకి తిరిగేద్దాం. చూడండి ఇదిగోండి అడుగున బెల్లం పొడి వేసాను కదా, ఇది కరగడానికి మాట. ఇది కొంచెం అడుగుని కలుపుదాం. ఇదిగోండి అటు ఇటు కొంచెం తిరిగేస్తున్నాను, ఎందుకంటే బెల్లం పొడి వేసాను కదా అందుకమాట. చూసారా ఎంత జ్యూస్ వచ్చిందో. అయితే ఇప్పుడైతే మా వాళ్ళకి ఇప్పుడే ఇస్తున్నాను, ఇది అవగొట్టేస్తారేమో, ఎందుకంటే పెప్పర్ జింజర్ వేసాను కదా, దీని కాంబినేషన్ సూపర్ ఉంటుందన్నమాట. మీరు పంచదార పొడి వేసుకున్నా పర్వాలేదు, నేనైతే బెల్లం పొడి అనేది నా ఆప్షన్ అనమాట, నేను వేసుకున్నాను మంచిది కదా అని చెప్పేసి. అయితే ఇప్పుడు నేను పోసేస్తాను. అటు ఇటు కరిగింది, బెల్లం అయితే కరిగిపోయింది, ఇందులో వేసాను కదా అడుగున. ఇదిగోండి జ్యూస్ అయితే చూసారు కదా. కానీ జ్యూసు బాగా చిక్కగా వచ్చిందన్నమాట. ఇంత డైరెక్ట్గా తీసుకునే కన్నా కొంచెం వాటర్ కలుపుకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది. నేను అందుకని కొంచెం వాటర్ కలుపుతున్నాను. డైరెక్ట్గా కూడా తాగొచ్చు, నేను సరేలే మరి అంత చిక్కగా ఎందుకు అని చెప్పేసి కలుపుతున్నాను అనమాట. కొంచెం లైట్గా ఉంటే తాగడానికి బాగుంటుంది అనిపించింది నాకైతేనే. అవును. ఇందులో కూడా కొంచెం కలుపుతానే. మరీ లేకపోతే ఎలా అనిపిస్తుందంటే మరి చిక్కగా ఉంటుందన్నమాట. కొంచెం ఫ్రూట్ జ్యూసే కాబట్టి
తాగొచ్చు. ఇదిగోండి కలపడం అయితే కలిపేసాను. ఇంకా అయితే తాగడం అనేది అంటారా లైట్ కూలింగ్ ఉంది. ఇలా తాగితే బాగానే ఉంటుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక జగ్గు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇదైతే పోద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? పోసి ఇచ్చేనా? పోసి ఇచ్చేయాలంటే ఇంకా ఇచ్చేస్తాను పక్కన పెట్టేసి. ఇంకా కొంచెం ఉంది ఇందులో వేసాను. తీసుకోండి. నేనైతే గ్రేట్ డే ఎవ్రీ డే అన్నది తీసుకున్నాను. నాకు ఈరోజు అలా అనిపించింది అనమాట. రిఫిల్ వెన్ ఎంప్టీ. మీరు తాగుతూనే ఉండాలి, నింపుతూనే ఉండాలన్నమాట మేమైతే. గ్రీన్ టీ పరిచయం చేసాం, జ్యూస్. ఎలా ఉంది జ్యూస్ టేస్ట్? అయితే బాగుంది కదా. అల్లం ఫ్లేవర్ తెలుస్తుంది. అల్లం కాంబినేషన్లో కొంచెం బాగుంటుందండి, మంచిది కదా. కొంచెం అల్లం తీసుకుంటే బాగుంటుంది. హెల్త్కి మంచిది. అంతేకాదు పైనాపిల్ తీసుకోవడం వల్ల మనకి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా ఇది జీర్ణ అవడానికి టైం పడుతుంది అన్నమాట. మనకి ఏదైనా తేడా అనిపిస్తే కొంచెం ఇది తీసుకున్నాక మనకు కొంచెం తేడా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించిందంటే మనకి ఏదో కొంచెం కంప్లైంట్ ఉన్నట్టు. లేదు ఇది జ్యూస్ అయితే తాగుతున్నప్పుడు మనకి హ్యాపీగా బాగుందంటే మనకు కొంచెం హెల్త్ బాగున్నట్టు అనమాట, గట్ అది బాగున్నట్టుగా చెప్తారన్నమాట. అంటే కడుపుకి సంబంధించింది బాగుంటుందని చెప్పేసి. అందుకని కంపల్సరీ మనం ఈ పైనాపిల్ ఇంకా ఎండాకాలం వచ్చిందంటే తీసుకుంటాం కదా, ఇది కూడా అంతే. చాలా బాగుంది, బాగుంది జ్యూస్ అయితే కదండి. లైట్ కూలింగ్ తోటి బాగుంది. టేస్ట్ చేస్తారా మీరు కానీ సాయంత్రమా? అయితే మన ఇద్దరం ఎంజాయ్ చేయాలి. మనకైతే లైట్ కూలింగ్ సరిపోద్ది, వాళ్ళకి కూలింగ్ కావాలంటారు కదా. సాయంత్రం ఏదో మరి ఏదో అంటే టిఫిన్ వేసేద్దాం అనుకుంటున్నాను. ఆ టిఫిన్ తినేసిన తర్వాత తాగితే బాగుంటుంది కదా వాళ్ళకని ఐడియా. అసలు నేను మీకు కూడా ఇవ్వకపోతే ఇప్పుడు మీరు అడిగి మీతో పాటు నేను కూడా పోసుకోవాల్సి వచ్చింది. చూసి నేను కూడా బాగుంది అనిపించింది. అదేలే నాకు ఈ రిలయన్స్లో గ్లాస్ రోడ్ బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. బాగున్నాయి కదా. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మధ్యాహ్నం నుంచి మళ్ళీ గుడ్ మార్నింగ్లోకి ఎలా వచ్చేసారు అనుకుంటున్నారా? ఆ నైట్ ఇంకా వాళ్ళు జ్యూస్ తాగలేదు, పొద్దుట తాగుతామని చెప్పేసి ఆగిపోయారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ నేనైతే ఇలా దోశలు కావాలన్నాడు చిన్నోడైతేని. మీకు తెలిసిందే కదా, మినపిండి రుబ్బుకుంటే 2 in 1గా కూడా చేసుకోవచ్చు. కొంచెం ఒక గుప్పుడు మైదా పిండి వేసుకుని దోశల పిండి అయితే చక్కగా రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అవి వేస్తున్నాను, టమాటా చట్నీ చేశాను. దోశలు కూడా పల్చగా చక్కగా వస్తాయండి. అయితే ఇప్పుడు నేను హారిక దా చట్నీ టిఫిన్ రెడీ, నేను కూడా వచ్చేస్తున్నాను. ఇంట్లో అందరూ చేస్తారు, ఆఖరికి నేను చిన్నోడు హారిక ఉన్నమాట. నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి నేను కూడా దోశలు వేసుకుంటున్నాను. హారికకి వేసేసాను కానీ వచ్చి అది ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి తింటుందన్నమాట. జ్యూసు బయట పెట్టాను, పోసుకోండి. జ్యూస్ పోసుకోండి అన్నయ్య, నువ్వు పెద్ద అన్నయ్యని కూడా. సాయి సూప్ లైటా? అక్కడ లైట్ కూడా వేయలేదు. మినప్పిండే కాదు, అన్నయ్యకి వేసావా జ్యూస్? నువ్వు తాగలేదే? ఫోన్లో పోస్తాను, తాగుతూ ఉంటాడు.
నేను కూడా వచ్చేస్తాను, నాకు కూడా అయిపోయింది టిఫిన్, నేను కూడా తెచ్చేసుకుంటాను. ఇదిగోండి, ఇవి ఎంత రేకుల్లో వచ్చేసినాయి చూసారా దోశ. మినప్పిండే మళ్ళీ, కానీ మనకి బయట ఎలా అయితే హోటల్ దోశ ఉంటుందో అలాగే వస్తుంది. తక్కువ పిండి ఉంది, మినప్పిండి ఒక 6గురికి 7గురికి సరిపెట్టాలి అనుకున్నాం అనుకోండి, ఈ గిన్నెడు మినప్పిండి ఉందనుకోండి, మీరు గుప్పుడు మైదా కలుపుకుంటే చాలు, ఎంత బాగా వచ్చేస్తాయో. పల్చగా పిండి మట్టుకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట అండి. ఇలా ఉంటే కనుక మీకు దోశలు ఇంచక్కడగా పోసేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఇదిగోండి, చూసారా ఎంత బాగా వచ్చేసినాయో. ఎయిర్ బబుల్స్ కూడా వచ్చినాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెత్తని ఇడ్లీ రవ్వ అనుకోండి ఇంకా బాగా వస్తాయి దోశలు అయితే. ఈ గిన్నెడి పిండి 5 టిఫిన్ వచ్చేస్తుంది అన్నమాట, 2 దోశలు చొప్పున. ఇవి ఒక్క దోశ తింటేనే హెవీగా అనిపిస్తుంది, 2 అంటే ఇంకా బాగా ఎక్కువ. నేను కూడా జ్యూస్ పోసుకుంటాను, జ్యూస్ తాగితే తింటాను. మీకు విషయం తెలుసా, కాఫీతో కాంబినేషన్ టీ కానీ కాఫీ కానీ ఏదైనా తాగుతూ టిఫిన్ చేస్తే బాగుంటుంది, కారం చట్నీతోటి. ఏ హారిక? బాగుందా? తెలుస్తాయి, మంచిది కూడానమ్మా. శీతాకాలం అది కూడా మనకి, అంటే వర్షాకాలం కూడా కొంచెం గొంతుకు ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నా కూడా ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమంటున్నారు కదా. మళ్ళీ కరోనా కేసులు అక్కడక్కడ నమోదవుతున్నాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు. అప్పటికప్పుడు చేసిన టేస్ట్ కన్నా చాలా బాగుంది అసలు. ఇంకా దోశ చూద్దామా. ఇదిగోండి దోశ ఎంత పలచగా చక్కగా వచ్చిందో. ఇదిగోండి క్రిస్పీనెస్ కూడా తెలుస్తుంది కదా. అన్నయ్య జ్యూస్ తాగమను. ఇదండి మా ఇంట్లో రొటీన్గా జరిగేది. టిఫిన్ అయితే బాగుంది కదా. టమాటా చట్నీ ఎలా ఉంది? మిక్సీలో ఉంది, ఇంకా తీయలేదు, కొద్దిగా ఉంది కదా అని వేరే గిన్నెలోకి తీయలేదు, దాన్ని బట్టి తీయచ్చులే అని నేను బాయ్ చెప్దామని ఆగిపోయాను. ఇదండి ఈరోజైతే తల్లి కూతురులోని టిఫిన్ లాస్ట్లో మేమిద్దరం ఫినిష్ చేస్తాము ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత. వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదు, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ టిఫిన్ చేసుకున్నారో మెన్షన్ చేయండి. బాయ్ అండి.